సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మేవీ జియోపాడ్స్ M18 అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేసుకొని ఫుల్ రివ్యూ అయితే మాట్లాడుకుంటున్నాం. సో గైస్, టోటల్గా ఈ వీడియో చూసుకున్నట్లయితే మనకి మేవీ ఇది 8th రివ్యూ యూనిట్. మనకి అంటే మన ఛానల్లో మేవీ నుండి కాదు, పూర్తిగా మనకి ఇది 8వ రివ్యూ యూనిట్. సో ఈ 8వ రివ్యూ యూనిట్ అండ్ నెక్స్ట్ మన 10K సబ్స్క్రైబర్స్ కారణంగా మీకు గివ్ అవే ఇస్తా అని చెప్పి మీ అందరికీ తెలిసిందే. గివ్ అవే అయితే ఇంకా కంపెనీ నుంచి ఏ కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదు కాబట్టి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలనేది నేను కన్ఫ్యూషన్లో ఉన్నాను. బట్ గివ్ అవే అయితే కంపల్సరీ మీకు ఉంటుంది. సో దాని గురించి అయితే చింతించాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్గా ఇంకొక నెక్స్ట్ 10 daysలో నేను ఏ గివ్ అవే ప్రొడక్ట్ ఇస్తాను అనేది కంప్లీట్గా మీకు చెప్తాను. సో ప్రస్తుతానికి ఈ రోజు ఈ మేవీ జియోపాడ్స్ M18 అయితే అన్బాక్స్ చేసుకొని ఫుల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది ఫ్రెండ్స్, మనకి మేవీ నుండి వచ్చిన జియోపాడ్స్ M80 ఒక బాక్స్ అయితే ఇక్కడ చూసుకుంటే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కనబడుతుంది. డ్రాప్ అండ్ పవర్ఫుల్ బేస్, బ్లూటూత్ వర్షన్ 5.0, పుష్ ద లిమిట్స్ అండ్ లెఫ్ట్ సైడ్ రాస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే డిజైన్ అండ్ ఇంజనీర్డ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. బాటంలో అండ్ టాప్లో చూసుకుంటే మనకు కొంచెం ఈ MRP ప్రైసింగ్ ఉంది, 5,999 రూపాయలు ఉంది. బట్ మనకి 3,000 రూపాయలకి అయితే మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. అప్పుడప్పుడు ఫెస్టివ్ డేస్లో 2,500 రూపీస్కి వస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే పవర్ఫుల్ బేస్, HD స్టీరియో సౌండ్ అని ఉంది. ప్లేట్ ఆన్ అండ్ ఆన్, 30 hours బ్యాటరీ లైఫ్ అని ఉంది. 1 touch ప్లే పాస్ ఆన్సర్ కాల్స్ ఉన్నాయి. 8.0 నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అండ్ యాప్టెక్స్ కూడా సపోర్ట్ చేసింది. IPX స్వెట్ ప్రూఫ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఏ రకంగా ఉంటాయి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి మనం సీల్స్ అయితే బ్రేక్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి మేవీకి సంబంధించి అండ్ నెక్స్ట్ కొన్ని యూజర్ మాన్యువల్కి సంబంధించి పేపర్ లీవ్స్ అయితే మనకి కనబడుతున్నాయి. సో వీటిని పక్క పెట్టినట్లయితే మనకి ఇంపార్టెంట్ గైడ్ అయితే ఉంది, అంటే మనకి అది వారంటీ కార్డ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయితే మేవీ M80కి సంబంధించిన క్యాప్సూల్ అయితే కనబడుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం పెద్దగా ఉంది, అంటే మనకి బ్యాటరీ అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకొక బాక్స్ ఉంది, దీంట్లో మనకి ఇయర్ టిప్స్ కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఒక Type-C పోర్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి ఇక్కడ మేవీ అండ్ బ్రాండింగ్ చూడొచ్చు. Type-C పోర్ట్ మీద Type-A to Type-C అని చెప్పి మనకు ఒక కేబుల్ ప్రొవైడ్ చేశారు. అండ్ వీటిని అన్నింటినీ పక్కన పెట్టి బాక్స్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి Type-C పోర్ట్ ఉంది. ఫ్రంట్ చూసుకుంటే 5 LED ఇండికేషన్స్ ఉన్నాయి. బాటమ్ బేస్ ఉంది. అండ్ నెక్స్ట్ మేవీ బ్రాండింగ్ ఓపెన్ చేస్తే క్యాప్ మనకి మేవీ అని చెప్పని 2 TWS ఇయర్ ఫోన్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ ఫస్ట్ చూసుకునే రైట్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే లెఫ్ట్. సో ఈ రకంగా మనకి ఇండికేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ లైటింగ్ జరుగుతుంది, బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్లో మనకి లైట్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ లోపల చూసుకుంటే ఛార్జింగ్ పిన్స్ ఉన్నాయి. అండ్ ఇటు మీద మనం కనెక్ట్ చేసుకోవాలి. హారిజాంటల్గా కనెక్ట్ చేసి ఇటు వెర్టికల్గా మనకి కేస్ అయితే పెట్టలేం, హారిజాంటల్గా పడుకోబెట్టాలి. సో అప్పుడు రెడ్ కలర్ ఇండికేషన్తో మనకి ఇవైతే ఛార్జింగ్ అయితే ఎక్కుతున్నాయి అనమాట. సో వీటిని అయితే పక్కకు తీసేసి నెక్స్ట్ ఒకసారి మన డివైస్తో ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. ఒకసారి మీరు బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. దీనికి సంబంధించి డెడికేటెడ్గా మేవీ యాప్ అయితే లేదు. సో ఇది ఒక మేజర్ కాన్. మేవీ యాప్ అనేది ఒకటి వెంటనే తీసుకొస్తే బాగుండు. ఇక్కడ చూసుకుంటే సింగిల్ ట్యాప్ చేస్తే పాజ్ అయిపోతుంది. అండ్ సింగిల్ ట్యాప్ చేస్తే మనకి ప్లే అయితే అవుతున్నాయి. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, ఇప్పుడు ప్లే అయితే అవుతుంది. సో ఈ రకంగా సింగిల్ ట్యాప్ ఉన్నాయి. సింగిల్ ట్యాప్ డబుల్ ట్యాప్ తీసుకురావాల్సింది. సో పాజ్ అండ్ ప్లేకి ట్రిపుల్ ట్యాప్కి మనకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇవ్వాల్సింది. ఇప్పుడు డబుల్ ట్యాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సాంగ్ అయితే మనకి వెళ్ళిపోయింది, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ మీద మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ మీద డబుల్ ట్యాప్ చేశాను, మళ్ళీ సాంగ్ ఫార్వర్డ్ వెళ్ళింది. లెఫ్ట్ సైడ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ప్రీవర్డ్ వచ్చింది. సో ఈ రకంగా మనం సాంగ్ ఫార్వర్డ్ అండ్ ప్రీవర్డ్ చేసుకోవచ్చు. సో ఇది డబుల్ ట్యాప్ కాదు, ట్రిపుల్ ట్యాప్ ఫంక్షనాలిటీస్ ఇవ్వాల్సింది. మీరు పొరపాటున జుట్టు సరి చేసుకుంటే టచ్ చేసినా మీకు వెంటనే సాంగ్ అయితే పాజ్ అయిపోతుంది. అండ్ ఒకసారి మీరు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి. Type-C పోర్ట్ ఇది. సో ఐఎమ్ సారీ, Type-C పోర్ట్ని ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయగానే వెంటనే మనకి ఛార్జింగ్ ఇండికేషన్ అయితే కనబడుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 3 points ఆఫ్ ఛార్జింగ్తో వచ్చింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకో 2 points అయితే మనకి రీఛార్జ్ అయితే అవుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా మేవీ M80కి సంబంధించి అన్బాక్సింగ్ అయితే. వెంటనే మనం రివ్యూ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అది మనకి మేవీ జియోపాడ్స్ M80 ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే. అండ్ నెక్స్ట్ ఒకసారి మన రివ్యూలోకి వెళ్ళినట్లయితే స్టార్టింగ్ ఫ్రమ్ ద బాక్స్ మనం స్టార్ట్ చేద్దాం. సో టోటలీ వీళ్ళ ప్యాకేజింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనకి అక్కడ మిస్ అయితే కాలేదు, ఏ ఒక్క అంగంలో వీళ్ళైతే మిస్ అవ్వలేదు. ఏవైతే ప్రొడక్ట్ చేయాలో అన్ని మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బాక్స్ నుండి వచ్చే కంటెంట్స్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం సో థమ్స్ అప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రీవియస్ జనరేషన్స్కి ఈ జనరేషన్స్కి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం ఏది మిస్ అయిందని చెప్పి అనుకుంటే ఇక్కడ మనకు ఒక రోప్ అయితే వచ్చేది. M20 M40లో మనకి ఒక క్యారింగ్ రోప్ అని ఉంది. క్యారింగ్ రోప్ అనేది మిస్ చేశారు. సో అదొకటి, క్యారింగ్ రోప్ ఉంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ ప్రీవియస్ జనరేషన్స్కి ఈ జనరేషన్స్కి ఈ కేస్ అయితే మనకి సేమ్ టైప్లో ఉంటుంది, అంటే సేమ్ షేప్లో అయితే ఉంది. బట్ అకార్డింగ్ టు సైజ్ మాట్లాడుకుంటే మాత్రం దీని యొక్క సైజ్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ LED ఇండికేషన్స్ కూడా మనకి 4 LED ఇండికేషన్స్ ఉండేవి, దీంట్లో మనకి 5 LED ఇండికేషన్స్ ఉన్నాయి. అండ్ వాటిలో మనకి అప్ టు 24 hours పవర్ ఛార్జింగ్ అయితే వచ్చాయి అండ్ టోటల్గా కలిపి. అండ్ దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా
30 అవర్స్ అయితే మనకి పవర్ అయితే వస్తుంది. సో బ్యాటరీ అనేది ఇంక్రీజ్ చేశారు. సో అదొకటి అయితే మనకి ఈజీగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్వెట్ ప్రూఫ్ అన్నారు. సో అది కూడా మనకి ప్రీవియస్ జనరేషన్ స్వెట్ ప్రూఫ్ కూడా ఉంది. అండ్ టచ్ కంట్రోల్స్ ఒకటి అండ్ నెక్స్ట్ పవర్ఫుల్ బేస్ అని చెప్పి అంటున్నారు. ఈ రెండింటి పరంగా మాత్రం సమాన జస్టిస్ అని చేసిందని చెప్పుకోవచ్చు. సో టచ్ కంట్రోల్స్ ఆబ్వియస్లీ పీక్స్ లెవెల్స్లో ఉన్నాయి. మీకు ఇప్పుడు నార్మల్గా ఇవి ఏంటంటే టచ్ కంట్రోల్స్ కూడా కాన్ ఉంది. సో అది నేను కాన్ సెక్షన్లో మాట్లాడతాను. ప్రస్తుతానికి పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టచ్ కంట్రోల్స్ బాగున్నాయి. వెంటనే టచ్ చేయగానే వెంటనే మనకి రెస్పాండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టచ్ చేయగానే ఎంత సౌండ్లో ఉన్నా చిన్న టింగ్ అనే సౌండ్ అయితే వచ్చి మనకి వెంటనే ఆ టచ్ కంట్రోల్ అయితే మనకి వెంటనే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో టచ్ కంట్రోల్స్ పరంగా బాగుంది. అండ్ నెక్స్ట్ బేస్ పరంగా కూడా బాగుంది. సో సౌండ్ క్వాలిటీ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. సో బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే టాప్ ఈ ఏదైతే ఇది ఉందో సో ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ మనకి కాకపోతే మ్యాగ్నెటిక్ లాక్ అనేది బాగుంది. సో అబ్జర్వ్ చేశారు కదా, మ్యాగ్నెటిక్ లాక్ అయితే బాగుంది ఎంత టచ్ కంట్రోల్ అయినా సరే. అండ్ నెక్స్ట్ ఇది టైప్ సి పోర్ట్ వస్తుంది. సో మనకి ఈ మధ్యకాలంలో అన్ని టైప్ సి పోర్ట్స్ కాబట్టి సో ఈ పోర్ట్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి టైం పడుతుంది. ఒక నియర్లీ 1.5 అవర్ అయితే టైం తీసుకుంది నాకు. అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఇది క్విక్ ఛార్జ్ ఇట్లాంటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఏం లేదు. కాకపోతే మనకి ఒక 1.5 అవర్లో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది బాక్స్ అయితే. సో ఈ టిప్స్ ఉన్నాయి కదా, ఈ టిప్స్ మాట్లాడుకున్నట్లయితే మనకి ఇవి ఇంకొంచెం ఇలా పాలిష్డ్ సర్ఫేస్లో సో ఈ కొంచెం ఈ మీవి అని చెప్పి మనకి బ్రాండింగ్ అయితే కనబడుతుంది. సో ఈ బ్రాండింగ్ తీసేసి ఉంటే బాగుండేది అనిపించింది. జస్ట్ షైనీ డిస్క్ అయితే ఇచ్చారు కదా, సో ఆ షైనీ డిస్క్ ప్లేస్లో అలా ఎంటీగా లీవ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. మీవి అని చెప్పి మనకి బ్రాండింగ్ రావడం అనేది కొంచెం నచ్చలేదు నాకు. నెక్స్ట్ ఇవి కంఫర్ట్ పరంగా మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి గైస్. మనకి ఇక్కడ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సూట్ అయిపోతున్నాయి. పర్ఫెక్ట్గా మనకి ఇయర్ పెయిన్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే పెట్టుకున్న తర్వాత మీకు కొంచెం ఇక్కడ గ్యాప్ అయితే ఉంది. సో చెవి దగ్గర నుంచి మీకు ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే ఉంది. ఇవి కొంచెం ఇలా అతుక్కుపోయి ఉన్నట్లయితే బాగుండేది. ఇట్లా మనకి గ్యాప్ అయితే ఉంది. సో ఒక స్టిక్స్ లాగా మనకి కొంచెం గ్యాప్తో స్టిక్స్ లాగా బయటకు వచ్చేది అనిపిస్తుంది. సో అక్కడి మనకి కరెక్ట్గా లోపలికి ఉండిపోయి అంటే కరెక్ట్గా ప్లేయింగ్ ఇలా సెట్ అయిపోయింటే బాగుండేది. కానీ కొంచెం ఇట్లా వచ్చి ఇలా సెట్ అవ్వడం వల్ల సో స్టైల్ పరంగా బ్లాక్ కలర్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో బ్లూ కలర్ కూడా ఉంది. బ్లూ కలర్ అయితే ఇంకా బాగుంది. వైట్ కంటే బ్లాక్ అండ్ బ్లూ బాగున్నాయి. తీసుకుంటే బ్లాక్ కానీ బ్లూ కానీ తీసుకోవచ్చు. అండ్ వీటి యొక్క స్టైల్ ఓకే, బట్ కంఫర్ట్ పరంగా కూడా కంఫర్ట్ కొంచెం లోపలికి ఉండే బాగుండేది అనిపించింది. ఇన్ ఇయర్ కంఫర్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇవి మనకి రబ్బర్ టిప్స్తో వస్తున్నాయి కాబట్టి బేస్ పరంగా మాట్లాడుకుంటే ఎక్సలెంట్ బేస్ అని చెప్పుకోవచ్చు రబ్బర్ టిప్స్ పరంగా మాట్లాడుకుంటే. నెక్స్ట్ ఇవి మీకు కేసులో పెట్టుకున్న తర్వాత మీకు ఆల్రెడీ ఆ ఫుటేజ్ చూపిస్తాను. కేసులో పెట్టిన తర్వాత మనకి రెడ్ కలర్ బ్లూ కలర్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి లైట్ ఎల్ఈడి ఇండికేషన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మైక్స్ కూడా ఇక్కడ ఉండడం వల్ల మనకి కాల్ క్వాలిటీ కూడా బాగుంది. స్టెమ్ టైప్ వస్తున్నాయి కాబట్టి మనకి కాల్ క్వాలిటీ కూడా బాగుంది. కాల్ క్వాలిటీలో మాత్రం నాకు ఎటువంటి పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయితే నేను అబ్జర్వ్ అయితే చేయలేదు. సో కాల్ క్వాలిటీ పరంగా కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా టైం గురించి మాట్లాడుకుంటే నాకు ఇది ఈచ్ బడ్ వచ్చేసరికి 3 hours అయితే వచ్చింది. 3 to 3.5 hours అయితే వచ్చింది. అండ్ దీంట్లో గేమ్ మోడ్స్ లాంటివి ఏమీ లేవు. అండ్ లేటెన్సీ చూసుకుంటే కొద్దిగా ఉంది, అంటే అసలు లేదని చెప్పుకోలేం. వెరీ లైట్ అని చెప్పుకోవచ్చు. వెరీ లైట్ లేటెన్సీ అయితే ఉంది. సో టోటల్ లేటెన్సీ అని చెప్పి మనకి ఇదివరకు మేబీ M40 M28లో అయితే దారుణంగా ఉండేది లేటెన్సీ. సో దీంట్లో అయితే ఆ లేటెన్సీ లేదు, ఉంది కానీ కొంచెమే ఉంది. సో లేటెన్సీ పరంగా కూడా మనకి కొంచెం అప్గ్రేడ్ చేస్తుంటే బాగుండేది. ఫర్ గేమ్ లవర్స్ అయితే నేను సజెస్ట్ చేయను. గేమ్ సౌండ్ బాగుంది, కొంచెం లేటెన్సీ అయితే ఉంది. అండ్ అది కూడా ఒక్కొక్క డివైస్ నుండి వేరీ అవుతుంది. OnePlus 7కి అటాచ్ చేస్తే నాకు లేటెన్సీ అయితే కనబడట్లేదు, బట్ రియల్మీ డివైస్కి సెట్ చేస్తే నాకు లేటెన్సీ అయితే కనబడింది. అది లేటెన్సీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఛార్జింగ్ గురించి కూడా మీకు చెప్పాను కదా, ఈచ్ బడ్ అయితే మనకి 3.5 hours 3 hours దాకా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మళ్ళీ దీంట్లో మనకు ఒక ½ an hour అయితే పడుతున్నట్లుంది ఫుల్ ఛార్జ్. సో అదైతే అంత పర్టికులర్గా చూడలేదు నేను. సో ఇవి ఛార్జ్ అవ్వడానికి అయితే నేను ఒక ½ an hour 1 hour వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి డివైస్కి కనెక్ట్ చేస్తే ఒక 1 hour దాకా అయితే మనకి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి వీటి యొక్క స్ప్లెట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అని చెప్పి అంటున్నారు కదా, ఆ స్వెట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ బయట తడవడం వరకే. మీకు ఒకసారి స్పీకర్లోకి వెళ్తే మాత్రం ఇదైతే డిస్టర్బ్ అయితే అవుతుంది. అవుటర్ సర్ఫేస్లో వాటర్ ఏమైనా పడితే మీకు డిస్టర్బ్ అవ్వదు, కానీ టైప్ సి పోర్ట్లోకి వెళ్తే మాత్రం మాక్సిమం మీకు డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ఇన్నర్ బాక్స్ కూడా వాటర్ పడితే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గైస్ ఒకసారి మనం నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఆ నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి సపరేట్గా నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఏమీ నాకు కనపడలేదు. సో నార్మల్గా మీరు అవి చెవిలో పెట్టుకోగానే మీకు పవర్ ఆన్ చేసిన చెవిలో పెట్టుకుని వెంటనే మనకైతే నాయిస్ క్యాన్సిలింగ్ టైప్లో బయట నాయిస్ అనేది మనకి యాబ్సెన్స్ అయిపోతుంది, మనకి ప్రెజెంట్ అయితే ఉండదు. కోడాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి యాప్టెక్స్ మోడ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఒకసారి OnePlus కానీ అండ్ నెక్స్ట్ రియల్మీ X సిరీస్ ఇట్లాంటి సిరీస్లో కానీ రియల్మీ 5 సిరీస్లో కూడా ఉన్నాయి. సో మీరు బ్లూటూత్ ఈ డివైస్ కనెక్ట్ చేసిన తర్వాత కింద మనకి యాప్టెక్స్ మోడ్ అయితే వస్తుంది. సో యాప్టెక్స్ మోడ్ని ఆన్ చేసుకున్నట్లయితే అండ్ పవర్ఫుల్ బేస్ బూస్ట్ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే యాప్టెక్స్ మోడ్స్ ఉన్న డివైస్
యూస్ చేస్తే మీకు ఇది యాప్టెక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది పవర్ఫుల్ బేస్ కోసం. అండ్ ఇది బ్లూటూత్ వర్షన్ 5.0 వస్తుంది కాబట్టి మనకి కొంచెం అడ్వాన్స్ ఉంటుంది కనెక్షన్ పెయిరింగ్ టైంలో కూడా. మీరు బాక్స్ ఓపెన్ చేయగానే మీకు పెయిర్ అయితే అవ్వదు, ఏదో ఒక ఇయర్ టిప్ని అయితే మీరు తీసి బయటికి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మనకి బ్లూ కలర్ లైట్లో వస్తుంది, వెంటనే మీకు కనెక్ట్ అయిన తర్వాత ఆ లైట్ ఇండికేషన్ అయితే ఆగిపోతుంది. అప్పుడు మీకు ఇంకోటి తీస్తే రెండు ఒకదానికి ఒకటి పేరు అయిపోయి మనకి యూజ్ చేసుకోవచ్చు, సింగిల్గా యూజ్ చేసుకోవచ్చు, డబుల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది, వెంటనే మనకి ఆటోమేటిక్ పేరు అయితే అయిపోతున్నాయి. మీరు ఓపెన్ చేసిన తర్వాత గూగుల్తో కూడా మీరు దీన్ని లింక్ చేసుకొని గూగుల్ ద్వారా కూడా మీరైతే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెంటనే మీరు ఇయర్ టిప్స్ దీనిలో పెట్టేసి ఈ డోర్ ఇలా వేయగానే వెంటనే మనకైతే బ్లూటూత్ కనెక్షన్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఒకసారి మనం ప్రీవియస్ జనరేషన్స్ M20 M40 గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక్కొక్కసారి మనకి అది పవర్ ఆఫ్ చేసిన అంటే మనకి దీంట్లో బాక్స్లో పెట్టేసినా సరే అదే పవర్ ఆఫ్ అయ్యేవి కాదు, ఒక్కొక్కసారి సాంగ్ ప్లే అయ్యేది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంది నేను ఎక్కడ దీంట్లో అయితే అబ్జర్వ్ చేయలేదు. సో జనరల్గా మీ దీంట్లో పెట్టేసిన తర్వాత బాక్స్ క్యాప్ వేసేగానే వెంటనే మనకైతే పవర్ ఆఫ్ అయిపోతున్నాయి. సో పవర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే మనం ఏం డిటెక్ట్ చేయలేదు. సరే మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే గైజ్ దీంట్లో ట్రెబుల్ గురించి చెప్పాలంటే పీక్స్ లెవెల్స్లో ట్రెబుల్ ఇస్తుంది, అండ్ బేస్ గురించి చెప్పాలన్నా పీక్ లెవెల్స్లో బేస్ ఇస్తుంది. బట్ మిడ్స్ గురించి మాట్లాడుకుంటే అంటే మీకు సింగర్స్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ క్లియర్ కట్గా మీరు వినాలంటే మాత్రం సమ్వాట్ డిస్టర్బ్ అవుతారు. బట్ మీరు 80% వాల్యూమ్లో పెట్టుకుంటే మీకు అన్నీ క్లియర్గా వినబడతాయి. బట్ మీరు 1 hour మీరు 100%కి మీరు ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తారో సౌండ్ లెవెల్ని 100%లో పెట్టినప్పుడు మీకు బేస్ ట్రబుల్ ఇవి మాత్రమే మీకు అయితే వినబడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మధ్యలో ఇన్స్ట్రుమెంట్స్ అండ్ నెక్స్ట్ ఇవి కొంచెం డిస్టర్బ్ అవుతాయి. 80% వాల్యూమ్లో మాత్రం మీకు ఎక్సలెంట్ ఉంది. 80% వాల్యూమ్ పెట్టుకుంటేనే మనకి ఫుల్ సౌండ్లో అనిపిస్తుంది. మీరు 100% వాల్యూమ్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా వినబడుద్ది. అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్న వాయిస్ దీంట్లో మనకి M20 M40 కంటే ఎక్కువగా నేనైతే ఇంప్రెస్ అయ్యాను. సో ప్రస్తుతానికి నేను యూజ్ చేసే రియల్మీ బడ్స్ ఎయిర్ అండ్ నెక్స్ట్ బడ్స్ క్యూ యూజ్ చేస్తాను. బడ్స్ క్యూ కంటే ఇవి చాలా బెటర్గా ఉన్నాయి. బడ్స్ ఎయిర్ కంటే చూసుకుంటే మాత్రం మనకి అవి ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కూడా బాగా చూపిస్తుంది 100% వాల్యూమ్లో. అవి 4000 రూపీస్, ఇవి వచ్చేసరికి ఇప్పుడు 2500 రూపీస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో 2500 రూపీస్కి ఇవి ఖచ్చితంగా జస్టిస్ చేసిందని చెప్పుకోవచ్చు. మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ ఎలా ఉంటాయో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్సెసరీస్ అని చెప్పుకోవచ్చు మేబీ M80. సో M80ని మీరు మీ బడ్జెట్ 2500 రూపీస్ అయితే మాత్రం డెఫినెట్గా తీసుకోవచ్చు. నేను నా పర్సనల్ యూసెస్ చెప్తున్నాను. కంపెనీ ఒప్పుకుంటే M80ని నేను ఇప్పుడు దీన్ని గివ్ అవేకి ఇద్దాం అనుకుంటున్నాను. అమౌంట్ వాళ్ళకి కట్ అయినా సరే గివ్ అవేకి అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు సో కాన్స్ వచ్చేసరికి పైన మనకి ఇంకొంచెం బిల్డ్ క్వాలిటీ బాగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఆ థ్రెడ్ అయితే వీళ్ళు రిమూవ్ చేశారు, ఆ థ్రెడ్ని కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. సో అదొకటి నేను కాన్ అబ్జర్వ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ చూసుకున్నట్లయితే ఈ మీవీ అని చెప్పి కనబడుతుంది కదా బ్రాండింగ్, ఈ బ్రాండింగ్ అయితే తీసేయాలనిపించింది. సో బ్రాండింగ్ తీసేసి అలా షైనీ డిస్క్ ఇచ్చింటే బాగుండేది, లేకపోతే జస్ట్ M అని ఇచ్చింటే బాగుండేది. అంత పెద్ద మేబీ అని రాయడం మనకైతే నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం, సో ఛార్జింగ్ కెనల్, సో ఛార్జింగ్ ఇక్కడ మనకి ఇచ్చుంటే బాగుండేది, మరి ఇది లోపలికి ఇక్కడ అయిపోయింది. సో ఇవి హారిజాంటల్గా వచ్చినాయి, మనకి హారిజాంటల్ కాకుండా కింద నిలువుగా ఇచ్చుంటే ఇంకొంచెం కంఫర్ట్గా ఉండేది. సో అది ఎవరి స్టైల్ వాళ్ళది, అంటే ఎవరి డిజైనింగ్ వాళ్ళది. సో డిజైన్ పరంగా మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఈ LED ఇండికేషన్స్ ఉన్నాయి. సో LED ఇండికేషన్స్ మనకి ఇక్కడ సపరేట్ చేంజ్ చేసి LED ఇండికేషన్స్ చేస్తుంటే బాగుండేది. బట్ ఇక్కడ LED ఇండికేషన్స్ మనకి ఎవరైనా చెవులో ఇలా పెట్టుకున్నప్పుడు అవి కొంచెం బయటికి కనబడుతున్నాయి. సో LED ఇండికేషన్ ఒకటి కనబడకుండా బాగుండేది. అండ్ నెక్స్ట్ యాప్ పరంగా మాట్లాడుకోవాలి. సో మనకి ఇప్పుడు రియల్మీ అండ్ నెక్స్ట్ మిగతా వేరే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో సో ఒకసారి మనం కనెక్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి వాటి యొక్క ఫంక్షనాలిటీస్ని చేంజ్ చేసుకోవచ్చు. అలా ఫంక్షనాలిటీస్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఏమైనా తెచ్చింటే బాగుండేది. ఇప్పుడు రియల్మీ చూసుకుంటే రియల్మీ లింక్ యాప్ అండ్ నెక్స్ట్ వివో ఫోన్స్లో అండ్ నెక్స్ట్ ఒప్పో ఎంకో ఇలాంటి సిరీస్లో మనం ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత సో కంట్రోల్స్ని ఒక ట్యాప్ చేస్తే ఏం రావాలి, డబుల్ ట్యాప్ చేస్తే ఏం రావాలి, వాల్యూమ్ ఎన్హాన్సింగ్, వాల్యూమ్ డిక్రీజింగ్, సో ఇట్లాంటి ఫీచర్స్ అయితే మనకి యాప్స్ ఇలాంటి వాటిలో నెక్స్ట్ సమ్ ఫీచర్స్లో మనకు కనబడుతుంటుంది. బట్ మీరు ఇట్లాంటి వాటిలో మీరు దీనిలో ఏం చేయలేరు. జస్ట్ సింగిల్ ట్యాప్ చేస్తే మీకు పాజ్ అవుతుంది, ప్లే అవుతుంది. అండ్ ఈ రైట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ ట్రాక్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ వస్తుంది. లాంగ్ ప్రెస్ చేసుకుంటే గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. బట్ నా డివైస్లో గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ కాలేదు. OnePlus డివైస్లో యాక్టివేట్ అయింది, OnePlus 7లో. రియల్మీ X2లో నేను చూసే దాంట్లో గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ కాలేదు. సో అవి నేను కొన్ని కాన్స్ అయితే అబ్జర్వ్ చేశాను. ఇంకా 2500 రూపీస్లో ఇది మనకి బెటరా కాదనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఒక 70% 75% అయితే దీని మీద కన్నేయచ్చు. సో 2500 రూపీస్ రేంజ్లో ఈ ప్రెసెంట్ డేస్లో బోట్ ఎయిర్ డాప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నాయిస్కి సంబంధించి జెబ్రానిక్స్కి సంబంధించి కొన్ని నడుస్తూ ఉన్నాయి. 2500 రూపీస్ రేంజ్లో ఇప్పుడు మనకి 2000 రూపీస్ రేంజ్ రియల్మీ బడ్స్ ఎయిర్ నియో కూడా ఉన్నాయి. సో అవి కాకుండా వాటికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అంటే మాత్రం డెఫినెట్గా మీ వీడియో పాడ్స్ M80 అని చెప్పి నేను చెప్తాను. సో మీకు ఇన్ని టైప్లో 2500 రూపీస్ రేంజ్లో మంచి TWC ఇయర్ఫోన్స్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు మీ వీడియో పాడ్స్ M80 అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. సో దిస్ ఈస్ సుధరణ్ అండ్ ఫర్ షూర్లీ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ గైస్.